వ్యూవర్స్, వెల్కమ్ టు లక్ష్మీ స్కిల్స్. ఇప్పుడు మనం చూద్దాము ర్యాంక్ ఫార్ములా. సో నేను ఇక్కడ రిజల్ట్ తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి నేను ర్యాంక్ చూడాలనుకుంటున్నాను. సో ర్యాంక్ ఫార్ములా మనం యూజ్ చేద్దాము. ఈక్వల్ సైన్ ర్యాంక్ నెంబర్. సో నెంబర్ అంటే మనం యావరేజ్ తోనైనా మనం నెంబర్ తోనైనా తీయొచ్చు. సో నేను నెంబర్ తో తీస్తున్నాను. సో సెలెక్ట్ చేశాను, కామా, దెన్ రిఫరెన్స్ అంటే ఏంటి, మనకి ఎన్ని నెంబర్స్ ఉన్నాయో ఆ నెంబర్స్ లో నుండి మనము ర్యాంక్ తీయాలి. ఎగ్జాంపుల్ ఇప్పుడు 10 మెంబర్స్ ఉన్నారు. సో 10 మెంబర్స్ నుండి ఎవరైతే మనకు హైయెస్ట్ చేశారో సో వాళ్ళ ర్యాంక్ తీయాలి. సో అవునా? సో అదే విధంగా మనకి ఇక్కడ 5 పర్సన్స్ ఉన్నారు, 5 స్టూడెంట్స్ ఉన్నారు. సో వాళ్ళ రేంజ్ నుండి వాళ్ళ రిఫరెన్స్ నుండి మనం ర్యాంక్ ని మనం తీస్తున్నాం అనమాట. సో రిఫరెన్స్ వచ్చేసి ఏంటి, రేంజ్. సో కంప్లీట్ రేంజ్ ని మీరు సెలెక్ట్ చేసుకోండి. ఆ తర్వాత వచ్చేసి దీన్ని మీరు లాక్ చేయండి, ఎందుకంటే మనకు ఓన్లీ ఈ వాల్యూస్ నుండి మాత్రమే మనకి ర్యాంక్ ని షో చేయాలి. అండ్ ఇక్కడ వచ్చేసి మీరు డిసెండింగ్ ఆర్డర్, అసెండింగ్ ఆర్డర్. డిసెండింగ్ అంటే ఏంటి, ఎవరికైతే హైయెస్ట్ వచ్చిందో లాస్ట్ ర్యాంక్, ఎవరికైతే లోవెస్ట్ మార్క్స్ వచ్చాయో వాళ్ళకి ఫస్ట్ ర్యాంక్, అది డిసెండింగ్. ఇదేమో అసెండింగ్. అసెండింగ్ అంటే ఏంటి, మనకు ఏదైతే హైయెస్ట్ ఉన్నాయో వాళ్ళకి ఫస్ట్, అండ్ ఎవరికైతే లో మార్క్స్ ఉన్నాయో వాళ్ళకి లాస్ట్. సో అలా అనమాట. సో ఆర్డర్ ని మనం ఏం సెట్ చేయట్లేదు. సో కాబట్టి నేను డిసెండింగ్ పెట్టుకుంటున్నాను. బ్రాకెట్ క్లోజ్, ఎంటర్. చూడండి ఫస్ట్ ర్యాంక్ వచ్చేసి లక్ష్మికి వచ్చింది, అవునా? సో దీన్ని మనం సెట్ చేసుకుందాం. సో చూడండి ఇక్కడ మనకు సేమ్ టు సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి 1-1 ఫస్ట్ ర్యాంక్ వీళ్ళిద్దరికి వచ్చింది. అండ్ సెకండ్ ర్యాంక్ ఇక్కడ మనకి ఎవరికి షో చేయట్లే. వై? బికాస్ ఇక్కడ చూడండి ఫస్ట్ ర్యాంక్ లో ఈ అమ్మాయి వచ్చింది అండ్ సెకండ్ ర్యాంక్ లో కూడా ఈ అమ్మాయి వచ్చింది. కానీ మనకి ఇక్కడ షో చేస్తుంది ఏంటిది, ఇక్కడ ఫస్ట్ ర్యాంక్ మాత్రమే. సో ఇన్ కేస్ ఇక్కడ ఒక్క మార్క్ ఎక్కువైనా కూడా ఇక్కడ మనకి సెకండ్ ర్యాంక్ అనేది మనకు షో అయ్యేది. సో ర్యాంకులలో మనకి ఈ విధంగానే షో చేస్తుంది. సో సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు వాళ్ళకి ఓన్లీ ఫస్ట్ ర్యాంక్ అనేది, అందరికీ ఫస్ట్ ర్యాంక్ ఇవ్వరు కదా. సో అదే విధంగా ఇక్కడ ఎవరైతే హైయెస్ట్ తో పాస్ అయ్యారో వాళ్ళకి మాత్రమే ర్యాంక్ అనేది వస్తుంది. సో ఆ ర్యాంక్ ని మాత్రమే మనం క్యాలిక్యులేట్ చేస్తాం. అండ్ సెకండ్ ర్యాంక్ అనేది మనకి ఇక్కడ షో అవ్వదు. అండ్ ఇక్కడ ర్యాంక్ యావరేజ్, ర్యాంక్ ఈక్యూ ఫార్ములాస్ ని కూడా మనం యూజ్ చేసి దీన్ని మనం ఏ విధంగా క్లారిఫై చేయాలి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో నేను అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి మనం సేమ్ మార్క్స్ పెట్టుకున్నాం. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 3, ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 89 తీసుకున్నాను. సో చూడండి స్టిల్ ఇది ఫస్ట్ ర్యాంక్ అండ్ ఇది ఇక్కడ సెకండ్ ర్యాంక్ చూపెడుతుంది. ఇప్పుడు షో అవుతుంది, అవునా? సో సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు, సో ఎంత మందికి అయితే సేమ్ మార్క్స్, ఈవెన్ పాయింట్ వైజ్ కూడా మనకు అక్కడ క్యాల్కులేట్ అవుతుంది కాబట్టి సేమ్ మార్క్స్ వచ్చినప్పుడు వాళ్ళందరూ ఫస్ట్ ర్యాంక్ లో ఉంటారు, సెకండ్ ర్యాంక్ అనేది మనకి షో అవ్వదు. సో ఇలా మనము ర్యాంక్ ఫార్ములాని క్యాల్కులేట్ చేస్తాం. ఓకేనా వ్యూవర్స్? సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.